హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈ రోజు వీడియోలో 43 సైజ్ ఉన్న బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా లైనింగ్ ని ఫోల్డింగ్ చేసి వేసుకోవాలండి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ సైడ్ ఇవతల సైడ్ ఉండాలి. ఫోల్డింగ్ మన వైపు ఉన్న తర్వాత ఒక సైడ్ లాస్ట్ కి క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రేట్ గా ఒక లైన్ గీసుకోవాలి. ఆ లైన్ నుండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు పెడుతున్నాను. బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్ అండి. 15 ఇంచెస్ కింది నుండి 15 ఇంచెస్ కింద ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే కొంచెం దూరంలో ఇంకొక మార్కింగ్ 15 ఇంచెస్ కి పెట్టుకోవాలండి. ఈ రెండు మార్కింగ్లు ఇలా ఎందుకు పెట్టుకోవాలంటే, ఒకటే మార్కింగ్ పెట్టుకున్నాం అనుకో, ఆ మార్కింగ్ నుండి మళ్ళీ లైన్ గీసుకునేటప్పుడు క్రాస్ వస్తుంది. ఈ రెండు మార్కింగ్లు పెడితే స్ట్రైట్ గా వస్తుందండి. ఆ రెండు మార్కింగ్లు కలిసేటట్టు మనం ఒక స్కేల్ తోని ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్ కి పెట్టుకొని ఒక లైన్ గీసుకున్నామండి. ఇప్పుడు వెడల్పు పెట్టుకోవాలి. వెడల్పు ఎలా పెట్టుకోవాలంటే, బ్లౌజ్ సైజు 43 సైజు కదా, 43 ఇంచుల్లో సగం 21.5 ఇంచులు. 21.5 ఇంచులలో సగం 10.3 ఇంచులు అండి. ఇప్పుడు ఆ 10.3 ఇంచులు వెడల్పు పెట్టుకోవాలి. 43 బ్లౌజ్ సైజు కదా, అందులో 4వ భాగం 10.3 ఇంచులండి. 10.3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఖర్చు మన ఇష్టం అండి. 2 ఇంచులన్నా పెట్టుకోవచ్చు, లేదా 1.5 ఇంచులన్నా పెట్టుకోవచ్చు. 1.5 ఇంచులు పెట్టుకుంటే కొంచెం మనకి క్లాత్ మిగులుతుంది. ఇది 43 సైజు కదా, ఎక్కువగానే క్లాత్ కావాలి కాబట్టి 1.5 ఇంచుల ఖర్చు పెడుతున్నాను. ఖర్చు పెట్టిన తర్వాత నెక్ షోల్డర్ పెట్టుకోవాలండి. నెక్ షోల్డర్ రెండు కలిపి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే చంక భాగం దిక్కు కూడా 6 ఇంచెస్ పెట్టి ఇలా డబ్బా రూపంలో వీడియోలో చూపిస్తున్నట్టు గీసుకోవాలి. అలాగే మనం వెడల్పు అలాగే ఖర్చు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అవి కూడా లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు నెక్ పొడవు పెట్టుకోవాలి. నెక్ పొడవు నేను కింది నుంచి పెడుతున్నానండి. కింది నుండి 5.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. కింది నుంచి అయినా పెట్టుకోవచ్చు, పైన నుంచి అయినా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టము. నెక్ పొడవు కింది నుండి 5.5 ఇంచెస్ పెడుతున్నాను కదా, అక్కడి నుండి 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ మనం నెక్ షోల్డర్ దగ్గర 3 ఇంచులకు 2 పాయింట్లు తక్కువగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైన్ గీసుకోవాలండి. ఇలా డబ్బాలాగా లైన్ గీసుకున్న తర్వాత మనకి రౌండ్ నెక్ కావాలంటే ఇప్పుడు టేప్ తోని 1 ఇంచ్ కి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసుకోవాలండి. చంక భాగం సైడ్ కూడా అంతేనండి. 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ గా ఇక్కడ లైన్ అక్కడ లైన్, అలాగే మధ్యలో 1 ఇంచ్ తోని ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఈ 3 కలిసే విధంగా రౌండ్ గా గీసుకోవాలండి. నెక్ వైపు అయినా సరే, చంక భాగం సైడ్ అయినా సరే ఇలానే పెట్టుకొని రౌండ్ గా గీసుకోవాలండి. అంతేనండి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ దగ్గర కొంచెం చూసి కట్ చేయాలండి. మనం ఎంత మంచిగా కట్ చేస్తే నెక్ అంత బాగా వస్తుందండి. చంక భాగం దగ్గర కూడా అంతే, ఆ రౌండ్ కూడా చాలా నీట్ గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా వేసుకోవాలండి. మనం చంక భాగం దిక్కు ఈ చంక భాగం వచ్చేటట్టు చూసుకుంటే మనకు క్లాత్ మిగులుతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా క్రాస్ గా బ్యాక్ పార్ట్ ని వేసినాక దాని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా చుట్టూ చాక్ పీస్ తోని గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఆ బ్యాక్ పార్ట్ ని తీసేయాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కి మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే, షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్, అలాగే చంక భాగం దిక్కు నుంచి 2 ఇంచెస్ పెట్టుకొని అక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ పెట్టిన తర్వాత మధ్యలో 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ పెట్టుకున్నాక ఆ 3 ఈ 2 ఇంచెస్ ఆ 2 ఇంచెస్ మధ్యలో 1/2 ఇంచ్ కలిసే విధంగా చాక్ పీస్ తోని గీసుకోవాలండి రౌండ్ గా. తర్వాత బ్యాక్ నెక్ అంతా ఫ్రంట్ నెక్ పెట్టుకోరు కదండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ముందు మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని లోపలికి 1/2 ఇంచ్ పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత నెక్ పొడవు పెట్టుకోవాలండి. నెక్ పొడవు 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ నుండి ఇప్పుడు స్కేల్ తో గీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గీసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ కూడా కలుపుకోవాలి. ఇలా డబ్బా రూపంలో వస్తుంది కదా. ఇప్పుడు ఆ మధ్యలో 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ నెక్ గీసుకోవాలండి. రౌండ్ స్కేల్ తీసుకొని
తీసుకొని అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలాగే మధ్యలో మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ 3 కలిసే విధంగా రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసుకోవాలండి. రౌండ్ నెక్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్రాస్ బెల్టులకి మార్కింగ్ చేసుకోవాలండి. క్రాస్ బెల్టులు ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే మధ్యలో 2 ఇంచెస్, షోల్డర్ మధ్యలో 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అక్కడ చివరన 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఆ 3 మార్కింగ్లు కలిసే విధంగా గీసుకోవాలండి. చాక్ పీస్ తోని గీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత 2 ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ 4 మడతల మీద వేసుకోవాలి. ఈ 4 మడతల మీద వేసుకున్నాక 4 మడతలు సమానంగా వేసుకుంటే హ్యాండ్ కి మార్కింగ్ చేయడం సరిపోదండి. అయితే ఈ క్లాత్ ని ఎక్కువ తక్కువ వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసుకున్న తర్వాత మొత్తం మార్కింగ్ చేసినాక హ్యాండ్ కి జాయింట్ పడుతుంది. అప్పుడు కుట్టేటప్పుడు జాయింట్ వేసుకొని కుట్టాలండి. హ్యాండ్ ని క్లాత్ ని 4 మడతల మీద వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక లైన్ గీసుకోవాలి. క్లాత్ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి సమానంగా రావాలంటే ఒక లైన్ గీసుకోవాలి. ఆ లైన్ నుండి హ్యాండ్ పొడవు పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు 10 ఇంచెస్. దానికి ఎక్కువ నేను 1 ఇంచ్ పెడుతున్నానండి. ఇట్లలోకి వెళ్ళిపోతుంది కదా కాబట్టి మొత్తం నేను హ్యాండ్ పొడవు 11 ఇంచులు పెట్టి ఒక లైన్ గీసుకున్నాను. తర్వాత ఈ బ్లౌజ్ కి రాశి బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి. రాశి బుట్ట హ్యాండ్స్ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ మనము హ్యాండ్ పొడవు పెట్టుకొని లైన్ గీసుకున్నాం కదా, అక్కడి నుండి మనకి కొన్ని కుచ్చులే కావాలంటే 2 ఇంచెస్ సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువగా కావాలంటే 3 ఇంచెస్ అలాగే 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. ఒక 5 కుచ్చులు వరకు రావాలని నేను 2 ఇంచెస్ పెడుతున్నానండి. 11 ఇంచెస్ కి ఒక లైన్ గీసుకున్నాను కదా, అక్కడి నుండి 2 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టాను. అలాగే పైనకి కూడా 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టిన తర్వాత డబ్బా రూపంలో గీసుకోవాలి. గీసిన తర్వాత ఆ మూల దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ గా గీసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజు 6 ఇంచెస్ అలాగే ఖర్చు 1.5 ఇంచు. ఇక్కడ సైడ్ 11 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ సైడ్ 8 ఇంచెస్ పెట్టి దానికి ఖర్చు 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ నుంచి మధ్యలోకి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. దాని కిందికి 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అక్కడ రాశి బుట్ట హ్యాండ్ కని రౌండ్ గా గీసుకున్నాం కదా, ఆ రౌండ్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గీసుకోవాలండి. గీసిన తర్వాత ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు ఈ ఖర్చు అలాగే ఈ విధంగా 2 లైన్లు గీసుకోవాలి. గీసుకున్నాక కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేయడం అయిపోయిందండి. హ్యాండ్ కి జాయింట్ కుట్టేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్టులు కట్ చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని అది ఎంత వెడల్పు ఉందో చూసుకొని దానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసేయాలి. తీసేసిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కి. ఇప్పుడు 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. 3 ఇంచెస్ కి 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. మధ్యలో 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. చివరన 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి దానికి కూడా 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ 3 మార్కింగ్లు కలిసే విధంగా గీసుకొని కట్ చేసుకోవాలండి. క్రాస్ బెల్టులు అంతే కట్ చేసుకోవడము. కొంచెం ఎక్కువగా ఉంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ కి కింద వేస్తాం కదా బ్యాక్ పట్టీ లాగా, దానికి 1 ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. తర్వాత ఉక్సు పట్టికి కాజా పట్టికి కట్ చేసుకోవాలండి. ఉక్సు పట్టికి ఏమో 1 ఇంచ్ తోని కట్ చేసుకోవాలి. కాజా పట్టికి 2 ఇంచెస్ తోని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన లైనింగ్ వేసి సెట్ చేసినాక కట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది. అంతా ఆలోచించి సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కి క్లాత్ మొత్తం సరిపోతుందండి. హ్యాండ్స్ కి జాయింట్ పడతలేదు మెయిన్ క్లాత్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అలాగే క్రాస్ బెల్టులు అన్ని వేసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ మాత్రం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్టులు అలాగే హ్యాండ్స్ కి మాత్రమే కట్ చేసుకోవాలండి. ఈ నెక్ పీసులు ఉక్సు పట్టి కాజా పట్టి లైనింగ్ క్లాత్ తోనే కుట్టేసుకోవచ్చు. ఇంతేనండి 43 సైజు బ్లౌజ్ కటింగ్. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుండి మంచిగా అర్థం చేసుకుంటూ వినండి, ఖచ్చితంగా అర్థం అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి వెళ్తుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను బ్యాక్ పార్ట్ డాట్స్, ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుట్టేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు చూపించట్లేదు. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.